ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను డాక్టర్ షమా సుల్తానా. నేను మీ ముందుకు తెచ్చేసాం 10 హెల్త్ టిప్స్ ఓన్లీ ఆన్ డాక్టర్ షమా సుల్తానాస్ ఫేషియల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను డాక్టర్ షమా సుల్తానా. నేను గైనకాలజిస్ట్ని, కానీ యాజ్ అ ఫ్రెండ్ మీ అందరికీ దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా. సో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. మా ఈ ఛానల్లో చాలా వరకు మేము హెల్త్ గురించి అయినా, లేకపోతే మీ లైఫ్లో జరిగే కండిషన్స్, సిచ్యువేషన్స్ గురించి అయినా మాట్లాడుకోవచ్చు. అండ్ చాలా వరకు బ్యూటీ టిప్స్ కానీ, హెల్త్ టిప్స్ కానీ ఈ ఛానల్ ద్వారా మీకు అందజేస్తామని ఆశిస్తున్నాను. నేను ఫస్ట్ హెల్త్ టిప్ వచ్చేసి, ఎర్లీ మార్నింగ్ ఎంత ఎర్లీగా లెగిస్తే అంత మంచిది. అండ్ ఎప్పుడైతే మీరు మీ డే ఎర్లీగా స్టార్ట్ చేస్తారో మీకు టైం కూడా కలిసి వస్తుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని గ్లిచెస్ ఉన్నాయి. లైక్ మేము హాస్పిటల్లో వినే కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను నేను మీకు. లైక్ స్టూడెంట్స్ వాళ్ళకి మార్నింగ్ 7:30కి లేచి మళ్ళీ తొందరగా రెడీ అయిపోయి, లేకపోతే 6:30కి లేగుస్తారు, రెడీ అయిపోతారు, 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు, కాలేజెస్కి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళకి ఈవినింగ్ వరకు స్కూల్స్ ఉంటాయి. అలాగా డే మొత్తం వాళ్ళు బిజీగా ఉంటారు. సో డే ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు, కానీ మంచిగా స్టార్ట్ చేయడం లేదు. ఎర్లీగా స్టార్ట్ చేయడం వేరు, ఎర్లీగా మంచిగా స్టార్ట్ చేయడం వేరు. ఎప్పుడైతే వాళ్ళు ఎర్లీగా లెగుస్తున్నారో కానీ కొంచెం టైం కూడా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీకి కానీ, లేకపోతే ఎంత క్రియేటివ్గా, లేకపోతే కొంచెం స్టడీకి కానీ ఇవ్వలేకపోతున్నారు ఇప్పటికి పిల్లలు. ఇంకా ఎర్లీగా లెగిచి కొంచెం టైం ఎక్సర్సైజ్కి ఇచ్చేస్తే కొంచెం బాగుంటుంది. అండ్ ఎవరైతే ఆఫీసెస్కి వెళ్తున్నారో, లేకపోతే చాలా వరకు హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు కూడా కొంచెం ఎర్లీగా లెగిచినప్పుడు వాళ్ళ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికంటే కొంచెం ముందు లెగిచి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళ క్రియేటివిటీకి, లేకపోతే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి ఇచ్చుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. డే ప్లానింగ్ కోసం ఇచ్చుకోవచ్చు ఆ టైమ్. సో ఒక హాఫ్ అన్ అవర్ అనేది కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ మీ ఫిజికల్ యాక్టివిటీకి అయినా, లేకపోతే డే ప్లానింగ్కి అయినా మీరు పెట్టుకుంటే అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఈ టిప్ మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఫాలో ఇట్. ఎర్లీ మార్నింగ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరికి కాదు, జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ డే ప్లాన్ చేసుకోండి, ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా ప్లాన్ చేసుకొని చేయండి. మా సెకండ్ టిప్ వచ్చేసి కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడం. లైక్ మా దగ్గర వచ్చే చాలామంది పేషెంట్స్ ఒకటే చెప్తారు. లైక్ హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేకపోతే కాలేజెస్, స్కూల్స్లో ఉన్నవాళ్ళు, ఆర్ఎల్స్ వర్క్లో ఉన్నవాళ్ళు, తర్వాత మీన్స్ ఆఫ్టర్ మెనోపాజ్ కానివ్వండి, వాళ్ళందరూ ఒకటే చెప్పేది ఏంటంటే కరెక్ట్ టైంకి తీసుకోలేకపోతున్నాం ఫుడ్, కరెక్ట్ టైంకి ఆకలి ఉండట్లేదు. మార్నింగ్ ఫర్ సపోజ్ పిల్లలకి టిఫిన్లు కట్టేసిన తర్వాత, లేకపోతే 9 o'clock 10 o'clock అయిపోతుంది. కొంతమంది లేట్గా లెగుస్తారు అండ్ లేట్గా డే స్టార్ట్ అవుతుంది, అందుకని ఎర్లీ మార్నింగ్ తినలేరు, 11 అయిపోతుంది అనేసి. అలా చేసుకోకుండా కరెక్ట్ టైమింగ్స్కి, ఫర్ సపోజ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చేసి వాళ్ళు ఒక 7 o'clock to 9 o'clock మధ్య చేసుకొని, ఆఫ్టర్నూన్ లంచ్ అనేది 1 o'clock to 2 o'clock మధ్య చేసేసి, మళ్ళీ ఈవినింగ్ టైం వచ్చేసి తొందరగా తినమంటారు డాక్టర్స్. ఎందుకంటే డైజెషన్ అనేది వాళ్ళకి తొందరగా అయిపోయి నైట్ అనేది వాళ్ళ బాడీలో ఉండే హార్మోన్స్ సెక్రీషన్కి, ప్రిపరేషన్కి టైం దొరుకుతుంది. ఆర్ఎల్స్ లేట్గా అన్నం తినడం వల్ల వాళ్ళు లేట్గానే డైజెషన్ అయితే అండ్ ప్రిపరేషన్ దానికి టైం ఉండదు హార్మోన్స్. అలాగా కొంచెం వాళ్ళ బాడీలో హార్మోన్ డిఫిషియన్సీస్ అండ్ హార్మోన్ డిస్టర్బెన్స్ అనేది తొందరగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మార్నింగ్ 7 to 9 అండ్ ఆఫ్టర్నూన్ 1 to 2 అండ్ ఈవినింగ్ ఏదైతే నైట్ ఉంటుందో అప్పుడు 7 to 9 మధ్యన తీసుకొని ఇంకా డిన్నర్ సో ఫినిష్ చేస్తే బాగుంటుంది. మధ్యలో ఒక 11 AM స్నాక్స్ అండ్ 5 PM స్నాక్స్ అనేవి కూడా ఈ టైమింగ్స్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫుడ్ టైమింగ్స్ని ఫాలో చేయడం వల్ల చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అండ్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి తగ్గుతాయనేసి ఆశిస్తున్నాను. థర్డ్ టిప్ వచ్చేసరికి హెల్త్ రిలేటెడ్ అండి. చాలా వరకు ఈనాటి కాలంలో హెల్త్ని ప్రయారిటీ చేస్తున్నారు, కానీ చెకప్స్ అనేది రెగ్యులర్గా, ఫర్ సపోజ్ ఏమీ ఫీవర్ లేదు, ఏమీ డిసీజ్ లేదు, అయినా జస్ట్ స్క్రీనింగ్గా, లేకపోతే జస్ట్ రెగ్యులర్ చెకప్గా చేయించుకోవడం చాలా మంచిది. ఈదర్ బ్లడ్ పారామీటర్స్ కానివ్వండి, ఎంత ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అండ్ షుగర్ ఉందా లేదా, HbA1c చేయించుకున్నారా అప్పుడప్పుడు, అండ్ లిపిడ్ ప్రొఫైల్, రీనల్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ చేసుకున్నారా, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నారా, ఇవన్నీ కొంచెం చూసుకొని దెన్ దానికంటే ఇంకా ఎక్కువగా అంటే జనరల్లీ మినరల్స్ అని ఉంటాయి బాడీలో, కాల్షియం ఎలా ఉంది, మెగ్నీషియం ఎలా ఉంది, విటమిన్ D3 అండ్ B12 ఎలా ఉంది, ఇవన్నీ కొంచెం చూసుకుంటే బెటర్. ఇప్పుడు వచ్చి చాలా వరకు మీన్స్ ఏవైతే డిఫిషియన్సీస్ ఉన్నాయో, ఐరన్ డిఫిషియన్సీ ఉంది అండ్ కాల్షియం డిఫిషియన్సీ, B12 డిఫిషియన్సీస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కొంచెం మినరల్స్ అనేవి కొంచెం చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఏవైతే టెస్ట్లు చెప్పానో ఇప్పుడు అది బాడీ జనరల్ రెగ్యులర్ చెకప్లో చేయించుకొని అప్పుడప్పుడు మీన్స్ లైక్ 6 monthly ఆర్ ఇయర్లీ వన్స్ అయినా చేయించుకుంటే చాలా బెటర్. సో ఇది నా థర్డ్ టిప్. ఫోర్త్ టిప్ వచ్చేసి ఫుడ్కి రిలేటెడ్గా ఉంటుంది. సో గుడ్ ఫుడ్ లీడ్స్ టు గుడ్ లివింగ్.
సో గుడ్ ఫుడ్ని సెలెక్ట్ చేసుకోండి. మీ బాడీకి సూట్ అయ్యే విటమిన్స్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఉన్న ఫుడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్వేస్ టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయడానికి టేస్టీ ఫుడే తినాలి, లేకపోతే జంక్ ఫుడే తినాలి అని కాకుండా ప్లీజ్ సెలెక్ట్ ఎ గుడ్ ఫుడ్ విచ్ సూట్స్ యూ అండ్ విచ్ ఎన్రిచెస్ యువర్ బాడీ. ఫర్ సపోజ్ 1 వీక్ తీసుకుంటే ఆ 1 వీక్లో ఒక 6 డేస్ హెల్దీ ఫుడ్ అండ్ 1 డే అనేసి చీట్ డే అని పెట్టుకొని ఆ డే మీ ఇష్టం వచ్చినట్లుగా ఒక డైట్ ఫాలో చేసి అండ్ మిగతా 6 డేస్ మీరు హెల్దీ డైట్ని ఫాలో చేస్తే అది కాంపెన్సేట్ చేసినట్టుగా యూ విల్ ఫీల్ హెల్దీ ఆల్ ద టైమ్ అండ్ మీ బాడీని అంత డిస్ట్రాయ్ చేయకుండా ఉంటుంది. సో జస్ట్ ఈట్ హెల్దీ సో దాట్ యూ బీ హెల్దీ. సో గుడ్ ఫుడ్ అంటే మీరు ఫర్ సపోజ్ ఫ్రూట్స్ తీసుకున్నారు, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారు డైలీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్ యూ హ్యావ్ టేకెన్ డైలీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఏమైనా మీన్స్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్ అనేసి అండ్ డోంట్ ఫర్గెట్ టు హ్యావ్ అ సలాడ్. ఓకే, సలాడ్లో క్యారెట్, బీట్రూట్ ఆర్ ఖీరా అనేది తీసుకోవచ్చు మీరు. సో డైలీ రిక్వైర్మెంట్లో మీరు ఇవన్నీ చేసుకోవడం చాలా మంచిది. 5th టిప్ వచ్చేసి ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ అంటే టైం తీయలేకపోతున్నారా, లేకపోతే యు ఆర్ ఫీలింగ్ లేజీ ఆర్ ఫుడ్కి ముందా, ఫుడ్కి తర్వాత, లేకపోతే మీరు టైర్డ్ అయి ఉన్నారా, డే మొత్తంలో పనే సరిపోతుందా. కొంతమంది పేషెంట్స్ చెప్తుంటారు లైక్ ఫిజికల్ యాక్టివిటీ ఏముందండి, బట్టలు మేమే చేస్తాము, ఇల్లు మొత్తం శుభ్రం చేస్తాము, పిల్లల క్యారీ బ్యాగ్ మీన్స్ క్యారేజెస్ మేమే కడతాం, సో అదంతా వర్క్ సరిపోతుంది మాకు అనేసి కొంతమంది చెప్తుంటారు. లైక్ స్కూల్స్, కాలేజెస్లో టైమే సరిపోతుంది, ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోతుంది ఆర్ ఎల్స్ ఎర్లీ మార్నింగ్ 6-6:30కి లెగ్చి మేము రెడీ అవుతుంటాం స్కూల్స్కి అనేసి వాళ్ళకి టైమింగ్ సరిపోవట్లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కొంచెం ఇంకా టైం తీసుకొని లైక్ యు ఆర్ గోయింగ్ టు బెడ్ ఎర్లీగా తినేసేయాలి. అప్పుడైతే ఎర్లీగా తిని వైల్ గోయింగ్ టు బెడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు ఆర్ ఎల్స్ ఎర్లీ మార్నింగ్ లెగ్చిన తర్వాత బెడ్ మీదే కొన్ని ఎక్సర్సైజెస్ ఫాలో చేశారు, జస్ట్ లెగిచ్చి ఒక 10 minutes ఇచ్చారు. అలాగా డైలీ మీరు ఒక 10 minutes తీసుకొని కొన్ని ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే అలాంటప్పుడు చాలా మంచిది. ఆర్ ఎల్స్ టైం తీయగలుగుతున్నారు, ఒక 40 minutes కంటిన్యూస్లీ తీయగలుగుతున్నారంటే ఆ 40 minutes ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎనీబడి, నా 5th టిప్ వచ్చేసి ఎక్సర్సైజ్. సో ఈ టిప్ని ఫాలో చేసి మీ లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. 6th టిప్ వచ్చేసి ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ మెంటల్ స్టెబిలిటీ. ఐ వాంట్ టు సే దాట్ మీ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్ ఫ్రెండ్లీ సర్కిల్ ఉండాలి. సో ఐ వాంట్ టు టెల్ యూ ద 5th టిప్ యాజ్ బీ ఇన్ అ ఫ్రెండ్లీ సర్కిల్. ఎవరైతే మీకు ఆల్మోస్ట్ ప్రతి మూమెంట్లో హర్ట్ చేస్తుంటారో, లేకపోతే మీకు బ్యాడ్ చెప్తుంటారో, అలాంటి సర్కిల్లో లేకపోతే అలాంటి ఎన్విరాన్మెంట్లో మిమ్మల్ని గ్రో అయ్యేది ఉండదు. సో మీరు ఒక ఫ్రెండ్లీ సర్కిల్, ఫ్రెండ్స్ ఉన్న సర్కిల్లో ఉండాలి, లైక్ మైండెడ్ పీపుల్ సర్కిల్లో ఉండాలి. ఫర్ సపోజ్ అలాంటి పీపుల్ లో లేరు మీరు, సో జస్ట్ అవాయిడ్ దెమ్ ఆర్ పుల్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్. పక్కకొచ్చి మీరు మీ పని చేసుకుంటే బెటర్. అలాంటి ఎన్విరాన్మెంట్లో, నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో మీరు గ్రో అవ్వలేరు. సో బీ ఇన్ అ సర్కిల్ వేర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. మీకు ఎంకరేజ్ చేసేవాళ్ళు, మీ గురించి గుడ్ చెప్పేవాళ్ళు, మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు మీ చుట్టూతో ఉండాలి, మీరు వాళ్ళతో ఉండాలి. లేకపోతే లెట్స్ బీ అ సెల్ఫ్ కంపెనీ వేర్ యూ కెన్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. అప్పుడప్పుడు మమ్మల్ని మేము ఒకసారి చాలా వాటిల్లో నెగిటివిటీలో పడేస్తుంటాం, మమ్మల్ని మేము అది చేయలేము, ఇది చేయలేము అని అనుకుంటూ ఉంటాం. బట్ సెల్ఫ్ కంపెనీయే ఒక్కొక్కసారి చాలా డేంజరస్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ థింగ్ చేసుకోవాల్సింది మిమ్మల్ని మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ని ఎప్పుడైనా మేము దగా చేస్తామా, డిజానెస్ట్గా ఉంటామా? సో మమ్మల్ని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. దెన్ సరౌండింగ్ పీపుల్ని కూడా మేము మా ఫ్రెండ్సే ఉండాలి వాళ్ళు. సో బ్యాక్ బైటింగ్ పీపుల్, నెగిటివిటీ పీపుల్ అండ్ ఎవరైతే చాలా మీన్స్ తక్కువ చేసి చూస్తారో మిమ్మల్ని, సో అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసి మీరు మీ లైఫ్లో ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. 7th టిప్ వచ్చేసి హైడ్రేట్ యువర్ సెల్ఫ్. యాక్చువల్లీ ఐ వాంట్ టు యాడ్ ఇట్ ఇన్ ద ఫుడ్ సెక్షన్ ఇట్ సెల్ఫ్, బట్ ఇట్స్ బియాండ్ ఇట్ బికాజ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రమ్ హెడ్ టు టో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఆర్గన్ ఆఫ్ యూ నీడ్స్ వాటర్. సో హైడ్రేషన్ అనేది చాలా అవసరం. ఫర్ సపోజ్ 20 kgs వెయిట్కి 1 liter ఆఫ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ అంటే 60 kgs పర్సన్కి 3 liters అవసరం. అలాగే 80 kgs ఉంటే 4 liters అయినా మినిమం తాగాలి. సో ఆన్ అన్ యావరేజ్ మీరు 3 to 4 liters డైలీ రిక్వైర్మెంట్లో వాటర్ తీసుకుంటే మీ బాడీ హెల్తీగా ఉంటుంది. దాని తగ్గట్టుగా కాన్స్టిపేషన్ రాకుండా అండ్ కిడ్నీ స్టోన్స్ రాకుండా, గ్యాల్ స్టోన్స్ రాకుండా
అండ్ చాలా వరకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ కాకుండా కాన్స్టిపేషన్ వల్ల మళ్ళీ హీమరాయిడ్స్ రాకుండా ఉంటాయి. అండ్ బ్లాడర్ సిస్టైటిస్ అంటాము. బ్లాడర్ పచ్చిగా అయిపోయి మంటలేసే యూరిన్ వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఓన్లీ విత్ వాటర్. సో ప్రాపర్ హైడ్రేషన్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్స్. ఈ సిస్టైటిస్ కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానివ్వండి, ఈ వాటి వల్ల వస్తాయి. దానికి తగ్గట్టుగా మీరు ఫుడ్ సెక్షన్లో ఉన్న జంక్ ఫుడ్ అయినా, లేకపోతే ఎక్కువగా ఫ్యాట్ ఉన్న, ఆయిలీ ఉన్న మసాలా ఫుడ్ అయినా అవాయిడ్ చేయాలి దీనికి తగ్గట్టుగా. అండ్ హైడ్రేషన్ మంచిగా పెట్టుకోవాలి టు హ్యావ్ అ గుడ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. సో హైడ్రేషన్ అనగా అలాంగ్ విత్ వాటర్ యూ కెన్ ఆల్సో టేక్ జ్యూసెస్ అండి. అండ్ ఆల్సో కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్ అని తీసుకోవచ్చు. అలాంగ్ విత్ దిస్ బటర్ మిల్క్ అని, ప్రోబయోటిక్స్, కర్డ్ మినిమం అవి తీసుకోవాలి మీరు. బాడీలో ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల ఈ ఇంటెస్టైనల్ ఫ్లోరా కానివ్వండి, బ్యాక్టీరియల్ ఫ్లోరా, వెజైనల్ ఫ్లోరా ఇదంతా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో బటర్ మిల్క్, కర్డ్, కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్, ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా హైడ్రేషన్కి పనికొస్తాయి. అండ్ 3 to 4 liters డైలీ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ ఆల్సో హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అండ్ స్టే కామ్. అండ్ దిస్ ఈజ్ అవర్ 7th టిప్. 8th హెల్త్ టిప్ వచ్చేసి అండి, స్టాప్ ఓవర్ థింకింగ్ అండ్ డోంట్ బీ స్ట్రెస్ఫుల్. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అండి, ప్రాబ్లమే, సొల్యూషనే. సో ప్రాబ్లమ్స్ని ఒకసారి తెలుసుకున్న తర్వాత, అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఓవర్ థింకింగ్ అనేది చేస్తే ఆ ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వదు. వీ నీడ్ టు సీ ఫర్ ద సొల్యూషన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ని పక్కన పెట్టి ఫస్ట్ దాని సొల్యూషన్ ఎలాంటి విధాలతో చేయొచ్చు, ఎలాంటి పర్సన్స్ని అప్రోచ్ అయితే సొల్యూషన్ దొరుకుతుంది, లేకపోతే ఏం చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది. ఆర్ ఎల్స్ మెనీ ఆఫ్ ది టైమ్స్ సొల్యూషన్ వచ్చేసి టైం ఉండి, టైంతోనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అందుకని స్టే కామ్, జస్ట్ లీవ్ ఇట్ ఆన్ ద టైమ్. అండ్ మీ హార్డ్ వర్క్ మీరు చేస్తూ పోండి, స్ట్రెస్ తీసుకోకుండా. ఓవర్ స్ట్రెస్ ఆర్ మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీ హెల్త్ పాడైద్దే కానీ ఆ ప్రాబ్లం అయితే టైం కొద్దే సాల్వ్ అయ్యిద్ది, లేకపోతే మీ ప్రయత్నాల కొద్దే సాల్వ్ అయ్యిద్ది. సో స్టాప్ ఓవర్ థింకింగ్ అండ్ బీ స్మార్ట్ అండ్ జస్ట్ search for the solution, not getting into the problem again. సో ఇది మా 8th టిప్ అండి, డోంట్ ఓవర్ థింక్ ఆర్ ఓవర్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. 9th టిప్ వచ్చేసి యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్కి మెడిటేషన్ అండి. సో ద వే వి మెడిటేట్ ఇట్ విల్ సమ్ స్పిరిచువాలిటీ కానివ్వండి, సమ్ కూల్నెస్, కామ్నెస్ తెస్తుంది మైండ్లో. రిలాక్స్ అయిపోండి. ప్రతి టెన్షన్ని, ప్రతి మీన్స్ హార్డ్ మూమెంట్ని మీ బ్రెయిన్లో నుంచి పక్కన పెట్టేసి జస్ట్ కొంచెం సేపు ఒక 5 to 10 minutes అలా 1 hour 2 hours ఒక 5 to 10 minutes అలా మెడిటేట్ చేయండి. టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ చేస్తూ మీ బాడీని కూల్ కామ్ మైండ్లో ఒక సూదింగ్ మ్యూజిక్ పెట్టుకొని జస్ట్ రిలాక్స్ అయిపోయి మీ బ్రెయిన్లో ప్రతి నెగిటివ్ థింకింగ్ని పక్కన పెట్టేసి జస్ట్ పాజిటివ్ థింగ్స్ ఆలోచించుకుంటూ, హ్యాపీ మూమెంట్స్ ఆలోచించుకుంటూ, ఫర్ సపోజ్ అలా అవ్వకుండా హ్యాపీగా అయ్యి ఉంటే ఎంత బాగుండేది, ఇంకా ఎలా చేసుకోగలం, ఫ్యూచర్ని ఫ్యూచరిస్టిక్గా చూస్తూ మెడిటేట్ చేసుకుంటే దాని తర్వాత మళ్ళీ రిఫ్రెష్మెంట్గా ఎలా ఉండిద్దో ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఇప్పుడు పాజ్ పెట్టేసి ఒక 10 minutes మీరు కళ్ళు మూసుకొని మెడిటేట్ చేసి చూడండి. హ్యాపీ మూమెంట్స్ని గ్యాదర్ చేసుకోండి మీ మైండ్లో, ఎంత చక్కగా ఉండిద్దో చూడండి. మళ్ళీ రిఫ్రెష్ బటన్ నొక్కినట్టు ఉంటుంది. జస్ట్ ట్రై ఇట్, మెడిటేట్ ఈజ్ ద 9th పాయింట్. లాస్ట్ టిప్ బట్ నాట్ ద లీస్ట్, ఇట్స్ స్లీప్. స్లీప్ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేసుకోవడం అంటే హెల్త్ని పాడు చేసుకోవడమే. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఆటోమేటికల్లీ జరగాలి. ఇట్ షుడ్ నాట్ బీ మీన్స్ చాలా దాని మీద ప్రెషర్ పెట్టి పడుకోవాల్సిందే అనిలా కాకుండా జస్ట్ కూల్లీ కామ్లీ మీ బాడీ రిలాక్స్ చేయాలి ఫస్ట్, దెన్ మైండ్ని రిలాక్స్ చేసి హాయిగా పడుకోవాలి. సో ఈ ప్రాసెస్ని జరపాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ వాట్ డే మొత్తంలో మంచిగా తిని ఉండాలి, మంచిగా ఏమైనా ఎక్సర్సైజ్ చేసి ఉండాలి. యూ హ్యావ్ టు బీ రిలాక్స్డ్ మైండ్. ఏవైతే నేను 9 టిప్స్ చెప్పానో అవన్నీ కరెక్ట్గా చేసి ఉంటే కంపల్సరీ మీకు ఈ 10th టిప్ ఆటోమేటికల్లీ వచ్చిందండి. స్ట్రెస్ పడాల్సిన అవసరమే లేదు. సో స్టార్టింగ్లో చెప్పిన 9 టిప్స్ కూడా మీరు ఫాలో చేయకపోతే స్లీప్ అనేది రావడం కష్టం. అండ్ ఎప్పుడైతే మీరు స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటారు అంటే ఫోన్లు పక్కన పెట్టేసేయాలి, స్ట్రెస్ని పక్కన పెట్టేసేయాలి అండ్ నిద్ర మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడప్పుడు ఫోన్స్లో మేము చూస్తుంటే నిద్ర వచ్చింది, కొన్ని బోరింగ్వి చూస్తుంటే, బట్ అవి చేసే అలర్ట్నెస్ మాకు అండ్ థింక్ చేసే మెకానిజంలో మాకు నిద్ర ఎలా పట్టిద్ది. సో ఫోన్స్ని అయితే పక్కన పెట్టేసి, థాట్స్ని పక్కన పెట్టేసి జస్ట్ యూ నీడ్ టు రిలాక్స్ యువర్ బాడీ. పడుకోలేము, కొన్ని మీన్స్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, స్లీప్లెస్నెస్ ఉంది, కొన్ని కారణాల వల్ల ఇలా అవుతుంది. మీకు తెలుసా, ఈ నిద్ర లేకపోవడం వల్ల కూడా చాలామంది డిసీజెస్లో ల్యాండ్ అప్ అవుతారు. లైక్ పీసీఎస్లో ల్యాండ్ అప్ అవుతుంటారు.
చాలామందికి హార్మోన్ డిస్టర్బెన్సెస్ అవుతుంది. దీనివల్లే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇలాంటివి కూడా దారి తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ డే ఎసిడిటీ అనేసి అండ్ హెడేక్, ఐ పెయిన్, బాడీ పెయిన్స్ అండ్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ డే కూడా వాళ్ళకి స్లీప్లెస్నెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదంతా కాకపోవడం మీన్స్ నిద్ర రాకపోవడం అనేది చాలా ప్రాబ్లమెటిక్గా చేస్తుంది. సో దీనికి సొల్యూషన్స్ ఎలా చేసుకోవాలంటే డే మొత్తంలో కూడా మీరు నేను 9 టిప్స్ చెప్పింది కూడా కొంచెం ఫాలో చేసి అప్పుడు మీరు నిద్రపోవడానికి వచ్చినప్పుడు చాలా టైడీగా పెట్టుకొని మీ సరౌండింగ్స్ ఎవరైతే డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం చూసుకొని మీరు మైండ్ని రిలాక్స్ పెట్టుకొని యావిగేషన్స్ ఏవైతే ఉంటాయో ఫోన్స్ లేకపోతే అలాంటి పీపుల్ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో అలాంటి పీపుల్తో కొంచెం సైడ్కి వచ్చి యూ హ్యావ్ టు రిలాక్స్ యువర్ సెల్ఫ్ దెన్ కూల్లీ కామ్లీ స్లీప్ ప్యాటర్న్లో వెళ్ళాలి. ఫర్ సపోజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్, మీకు మీరే స్లీప్ తెచ్చుకోలేకపోతున్నారు అంటే టేక్ సంబడీస్ హెల్ప్ ఆర్ బుక్స్ చదవడం, ఏదైనా మీకు ఇష్టమైన నోవెల్ అలా చదవడం అలవాటు చేసుకోండి. అది చదివి అంటే మొత్తం బుక్ ఒకేసారి చదవనక్కర్లేదు, జస్ట్ ఫ్యూ పేజెస్ చదవండి, నిద్రపోండి. అదొక అలవాటు చేసుకోండి. ఇఫ్ యు ఆర్ రీడింగ్ దట్ బుక్ మీకు నిద్ర వచ్చింది. సో అలా ఏమైనా అలవాటు చేసుకొని పడుకోవడం చూడండి. లేకపోతే ఫోన్లోనే ఏదైనా ఒక మూవీ చూస్తున్నారు, ఆ సన్నివేశం చూస్తే మీకు నిద్ర వచ్చింది. లేకపోతే ఎవరితోనైనా కొంచెం సేపు మాట్లాడి రిలాక్స్ అయితే నిద్ర వచ్చింది. సంథింగ్ మీరు ఒక అలవాట్లా చేసుకొని పడుకోవడమో లేకపోతే అలా ఏమైనా అప్పుడు కూడా రావడం లేదు, అన్నీ చేసి చూసాం రావట్లేదు, ఇంకా ప్రాబ్లమెటిక్ అవుతుంది, హెల్త్ మీద భారం పడుతుంది అంటే యూ హ్యావ్ టు టేక్ ష్యూర్లీ డాక్టర్స్ హెల్ప్ అండి. అది ఒక యాంగ్జైటీ డిప్రెషన్ ఎపిసోడ్స్ కావచ్చు. సో ప్లీజ్ డాక్టర్స్కి సంప్రదించి ఇవన్నీ తెలుసుకోండి. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ జస్ట్ సీ టు దాట్ యూ గెట్ అ పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ స్లీప్. అండ్ డే టైంలో కూడా యూ కెన్ టేక్ పవర్ నాప్స్ వెనెవర్ యు ఆర్ ఓవర్ స్ట్రెస్డ్, లైక్ కొంచెం టైర్డ్నెస్ అనిపిస్తుంది, అప్పుడు 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఒక అలారం పెట్టుకొని 15 మినిట్స్ పవర్ నాప్ తీసుకోండి. రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, యువర్ బ్రెయిన్ విల్ రిజువినేట్ అగైన్, బాడీ విల్ బీ రిఫ్రెష్డ్ అగైన్ అండ్ జస్ట్ స్టే హెల్దీ.